భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో ఐటీపై ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మారుమ్రోగుతోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తోందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులున్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ చేంజర్ గా మారబోతోందన్నారు. దేశంతో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు చంద్రబాబు. కూడా 2025-26 ఆ దిశగా ముందుకు పోతున్నాయి. వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హ్యాస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సుపరిపాలన మన మీద దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏఐ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే జీరో పావర్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. మనకు శక్తి ఉంటే, మన పరిపాలన బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం.